ఉప్పు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. అయితే ఉప్పు అనగానే మనం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. ఉప్పు మహాలక్ష్మి స్వరూపమని, తర్వాత ఉప్పు లేనిదే ఇంక వేరే రుచేం లేదు. అంతే కదా! అన్నీ వేసి చూడు, ఆఖరికి నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అందుకని ఏ స్పైస్ వేసినా కూడా ఆఖరికి మనం వండే పదార్థాల్లో ఉప్పుని కనుక జోడించినట్లయితే ఇట్స్ ఎన్ అమాల్గమేషన్, అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ స్పైసెస్. సో సాల్ట్కి మర్జ్ చేసుకునే ఆస్పెక్ట్ ఉంటుంది, కలుపుగోలుతనం ఉంటుంది ఉప్పులో. అయితే ఉప్పు విషయాల్లో ఎప్పుడూ కూడా మీరు భోంచేసేటప్పుడు, ఇది రీసెంట్గా నేను తరచుగా మాట్లాడే నా గురువు అనే వ్యక్తితో ఆయన నాకు చెప్పిన విషయం ఇది. ఎప్పుడు కూడా కూరల్లో ఉప్పు లేనప్పుట ఉప్పు లేదు లేదా ఉప్పు తగ్గింది, ఉప్పు వేయలేదా అని అడగకూడదుట. ఎప్పుడు కూడా అలా అడగకూడదుట. సైలెంట్గా తినేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పాలట, ఇవాళ ఉప్పు వెయ్యి అని. అంతేగాని ఎప్పుడు కూడా అక్కడికక్కడే చెప్పకూడదుట. లేదా సైలెంట్గా మీకు మీరే వెళ్ళి ఉప్పు సీసా తెచ్చుకుని మీకు ఎంత కావాలో ఎంత మొత్తం ఆ కూర మీద వేసుకుని తినడమో లాంటివి చేయొచ్చుట. మీ జాతక ప్రభావాల్లో కనుక చంద్రభగవానుడి యొక్క దశలు కానీ, కుజ భగవానుడి యొక్క దశలు కానీ, లేదా చంద్రుడు అష్టమంలో ఉన్న, కుజ భగవానుడు అష్టమంలో ఉన్న, లేదా చంద్ర భగవానుడు డెబిలేటెడ్ హౌసెస్లో ఉన్న, అంటే అన్ఫ్రెండ్లీ హౌసెస్లో ఉన్న, ఎనిమీ హౌసెస్లో ఉన్న, శత్రుస్థానాల్లో ఉన్న, కుజ భగవానుడు కనుక శత్రుస్థానాల్లో ఉన్నా కూడాను అటువంటప్పుడు కళ్ళుప్పు వాడాలి. ఓకే, నార్మల్ టేబుల్ సాల్ట్ కనుక మీరు కూరల్లో వాడకూడదు. అది మీరు ఎప్పుడైనా కనుక చూపించుకున్నట్లయితే మీ హోరోస్కోప్స్ మీ ఇంటిలో పాదివి అప్పుడు ఎవరికి ఎక్కువ శాతం ఎవరికి వాడాలి అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఇంకా బాగా ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా మీరు మీ సీసాల్లో పోసుకునేటప్పుడు కానివ్వండి, నింపుకునేటప్పుడు కానీ, ఉప్పు మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ఫిల్ చేసుకునేటప్పుడు కానివ్వండి, ఉప్పు ఎప్పుడు కూడా కింద పడిపోకుండా చూసుకోవాలి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చెప్పింది ఏదైనా సరే నేను నిజమనే నమ్ముతాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది. నాకు ఆయన చెప్పింది ఏంటంటే, మాది ఉప్పు కనుక సీసాలో నుంచి కనుక కింద పడితే ఎంత ఉప్పు కింద పడిందో పైకి మన జన్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కను రెప్పలతో ఎత్తిస్తారట ఆ ఉప్పుని. అందుకని అంటే నిజంగా ఎత్తిస్తారా లేదా, అబ్బా అలా జరుగుతుందా, ఇవన్నీ ఆ ధోరణిలోకి వెళ్ళొద్దు, కానీ ఆలోచన ధోరణిలోకి. బట్ ఇందులో సటిల్గా కనుక ఆలోచిస్తే ఒక ఆలోచన అయితే నాకైతే వచ్చింది. ఉప్పు యొక్క ఆ ఇంపార్టెన్స్ని చెప్పడానికే పారేసుకోవద్దు అని చెప్పినట్టుగా అనిపించింది నాకు. అందుకని మనం కూడా ఎప్పుడూ కూడా ఉప్పు మీ జాడీల్లో నింపుకుంటున్నా, సీసాల్లో నింపుకుంటున్నా, టంబ్లర్స్లో నింపుకుంటున్నా, ఎలా చేసుకుంటున్నా సరే చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి.